హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజులో అయితే మనకి ఈ ఇందిరమ్మ ఇల్లు అదే విధంగా డబుల్ బెడ్రూమ్ గురించి అయితే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు అన్నమాట. పేదవాళ్ళ ఇంటి కళ నెరవేరడం కోసం ఇక్కడ చూసుకున్నట్టయితే మనం బాచారం దగ్గరికి అయితే వచ్చాం అనమాట. బాచారంలో దగ్గర అయితే కొన్ని వేలల్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కట్టి ఇట్లా ఉన్నాయన్నమాట. అదే విధంగా ఈ వర్క్స్ అనేవి తొందరలో స్టార్ట్ కాబోతున్నాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి వచ్చే నెల 1వ తారీఖు నుంచి అయితే ఈ లిస్టులు అనేది ఫైనల్ లిస్ట్ అయితే కాగబోతున్నాయి. లక్కీ డ్రా ప్రకారం అయితే ఈ తీసి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే అందరికీ ఒకటేసారి ఇవ్వడం కుదరదు కాబట్టి ఈ లక్కీ డ్రా సిస్టమ్ అయితే పెట్టారనమాట. ఇక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ దాదాపు కొన్ని వేలలో అయితే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. అదే విధంగా మనకి వికలాంగులకు సంబంధించి కూడా ఇక్కడైతే ఇల్లులు అయితే కట్టడం జరిగింది. చూసుకోవచ్చు. ఇక్కడనే కాదు, మనకి అవతల సైడ్ నుంచి కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది. పెయింట్ వర్క్ కానీ కరెంట్ వర్క్ కానీ కొన్ని ఇళ్లలో కూడా మనకి ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకొని అయితే వస్తున్నారు. ఇక్కడ దాదాపు మనకి చూసుకున్నట్టయితే మనకి దగ్గర ఇంకొక 1.5 year అయితే పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ వర్క్స్ అనేవి పూర్తి కావడానికి. అయితే కొన్ని దిక్కులే ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫస్ట్ మొదట్లో ఇల్లు అందజేసి గవర్నమెంట్ తరఫు నుంచి కొంచెం పేమెంట్ అయితే వాళ్ళకి విడతల వారిగా ఇచ్చేసి వాళ్ళనే పూర్తి చేసుకోమని అయితే చెప్పేటట్టయితే చూస్తున్నారు అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే కొంతమంది ఈ లిస్టులు రాకపోయినప్పటికీ కూడా వచ్చినాయి అని చెప్పేసి ఈ లిస్టుల గురించి అయితే ఫేక్ వీడియోస్ అనేది పెడుతున్నారు. అది కాకుండా మాదే నెంబర్ 1 ఛానల్ అని చెప్పేసి కూడా కొన్ని వీడియోలలో మనం చూస్తున్నాం తెల్లవారుజామున. ఇప్పుడు ఇది కొంతమంది ఈ పైసల కోసం కానీ వ్యూస్ కోసం కానీ ఫేమస్ కావడం కోసం డైలీ ఒక 10 వీడియోలు అయితే పెడుతున్నారు అనమాట. డైలీ 10 వీడియోలు అయితే ఈ ఇందిరమ్మ ఇల్లు లిస్టులు చెక్ చేసుకోండి అని చెప్పేసి, ఈ సర్వేయర్ నెంబర్ గురించి అని చెప్పేసి, అది కనపడలేదు ఇది కనపడలేదు మీ నెంబర్ దీంట్లో ఉంది చూసుకోండి అని చెప్పేసి కొన్ని వేలల్లో వీడియోలు అనేవి వస్తున్నాయి. మరి ఒకవేళ వీళ్ళకి ఆ లిస్టులో పేరు రాకపోతే వీళ్ళు ఎవరి బాధ్యత? చాలా మంది మిమ్మల్ని నమ్ముకొని చెప్పేసి మాకు ఇల్లు వచ్చిందని ఆశతో ఎదురు చూస్తుంటారు కదా. దయచేసి ఇలాంటి ఫేక్ వీడియోస్ అయితే ఎవ్వరూ పెట్టకండి. దయచేసి గవర్నమెంట్ నుంచి అయితే మనకి వచ్చే నెల 1వ తారీఖు నుంచి అయితే ఆ లిస్టులు అయితే అనౌన్స్మెంట్ అవుతాయి అఫీషియల్గా. వాటిని మనం అయితే నమ్మాల్సి ఉంటుంది. ఏదైతే ఫేక్ వీడియోస్ ఉంటాయో ఇదైతే నమ్మకండి, పక్కా పెట్టేయండి. ఇదనమాట ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి. ఈ వీడియోలో మనకి తొందరలో ఈ ఇల్లు అయితే కంప్లీట్ అయ్యి మీకు అందజేయాలి అని ఎవరైతే అర్హులు ఉంటారో పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా రావాలని అయితే నేను మనస్ఫూర్తి కోరుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. జై హింద్.